ప్రత్యుష నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి అనారోగ్యంతో మృతి చెందితే తల్లి అంత్యక్రియలు జరపకుండా ఆస్తి తగాదాలతో ఆ తల్లి పేరు మీదటువంటి ఆస్తుల పంపకాలను పంచాయతీ పెట్టి తల్లికి అంత్యక్రియలు చేయకుండా 3 రోజులుగా మృతదేహాన్ని ఫ్రిజర్ లోనే ఉంచినటువంటి అనాగరిక చర్య, అమానవమైనటువంటి చర్య నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మండలం కందులవారిగూడెంలో ఈ కన్నీరు పెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. వెంకట లక్ష్మమ్మ, అదేవిధంగా ఇద్దరు కూడా దాదాపుగా 3 ఏళ్లుగా చిన్న కూతురు వద్దే ఉంటుంది లక్ష్మమ్మ పేరు మీద దాదాపు 25 లక్షల రూపాయలు ఉన్నట్టుగా వడ్డీలకు ఇస్తున్నట్టుగా కూడా కొడుకులు పంచాయతీ పెట్టారు. అనారోగ్యంతో ముచ్చినటువంటి లక్ష్మమ్మ అంబులెన్స్ లో ఉండగానే ఒక కొడుకు, 3 కూతురు కూడా ఈ పంపకాలు తెగాలి, ఈ 26 లక్షల రూపాయలు ఎవరెవరికి వడ్డీలకు ఇచ్చారు, ఆ వడ్డీలకు సంబంధించిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటూ ఒక్కసారిగా గొడవ పడ్డారు. వాళ్ళు ఘర్షణ కూడా చేసుకోవడం జరిగింది. దీంతో ఊరి చివరిలోనే అంబులెన్స్ ను ఉంచి లక్ష్మమ్మ పేరు మీద 20 తులాలటువంటి బంగారం, అదేవిధంగా 26 లక్షల రూపాయల డబ్బులు ఎవరికి పంచారు, ఎవరికి అందించారు అనేది కూడా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య గొడవ జరిగింది. దీంతో ఊరవతలనే అంబులెన్స్ లోనే లక్ష్మమ్మ ఉంచి వాళ్ళు తగులాడుకున్నారు. దీంతో 2 రోజులుగా ఊర్లోనే ప్రిజరింగ్ లోనే లక్ష్మమ్మ హృదయాన్ని ఉంచి ఈ పంచాయతీ తెగేంత వరకు కూడా మేము తలగొరు పెట్టాం. అదేవిధంగా దశదిన కర్మలకు సంబంధించి, అంత్యక్రియలకు సంబంధించి కూడా ఖర్చు ఎవరం పెట్టుకోమంటూ అక్కడ అనాథగా ఆ శవాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది ఆ నోట ఈ నోట పడి పోలీసుల వద్ద జరిగింది. ఈ రోజు ఉదయాన్నే పోలీసులు ఊరి పెద్ద మనుషులు ఒకటై వారి ఒక కుమారుడు, అదేవిధంగా 3 కుమార్తెలను పిలిచి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది ఊరి పరువు పోతా ఉంది, సమాజంలో తలదించుకున్నటువంటి ఘటన కాబట్టి మీరందరూ కూడా ఆస్తి తగాదాలు, పంపకాలు ఏమైనా ఉంటే దశదిన కర్మలు అయిపోయిన తర్వాత, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత చేసుకోవాలని ఒక సర్దు చెప్పారు. ప్రస్తుతానికైతే పోలీసుల జోక్యంతో, పెద్ద మనుషుల జోక్యంతో లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా కూతుళ్ళు ఎవరు కూడా ఆ ఇంటి దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. ఉన్న ఒక కొడుకు కూడా హైదరాబాద్ లో ఉంటారు, ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అంత్యక్రియలు అయిపోయినప్పుడు కూడా దశదిన కర్మ సంబంధించి ఎవరు చేస్తారు, ఆ ఖర్చు ఎవరు పెట్టుకుంటారని కూడా ఆ 4 కూడా కడుపులో ఉన్నటువంటి 4 కూడా తగులాడుకుంటూ ఊరి నుంచి వెళ్ళిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే అంత్యక్రియలు పూర్తయిపోయినప్పుడు కూడా ఈ ఘటన చర్చాశనీయమైంది. 26 లక్షల కోసం కన్న తల్లి మృతదేహాన్ని 2 రోజులుగా ఆ విధంగా అనాథగా వదిలించినటువంటి వారిని ప్రతి ఒక్కరు చూసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవద్దు, ఊరికి అరిష్టం అంటూ కూడా గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే అంత్యక్రియలు పూర్తయి ఈ దశమిదిన సంబంధించి, అదేవిధంగా ఇతర ఖర్చులకు సంబంధించి కూడా పెద్ద మనుషులు సర్ది చెప్పినా కూడా వీరు వినలేదు. ఎవరికి వారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రత్యక్ష రైట్ రాము.